ఓం ఓం ఓం. స్థిర సుఖమాసనం. స్థిరము, దేహము స్థిరము, శిలాప్రతిమ వలె నడుము నిటారుగా, చేతులు భుజాలు రిలాక్స్డ్గా, శిథిలంగా, అరచేతులు ఒడిలో, కనులు మూసుకొని ఉండాలి. చిరునవ్వు మరువరాదు. సుఖము, మనసు ప్రశాంతంగా, నిస్తరంగ జలరాశి నిశ్చలం, తరంగములు లేని చక్కని ఒక కొలను వలె అహమస్మిని ప్రతిబింబించడానికి రెడీగా ఉంది. ఆసనం, ఉండుట, ఆసీత్, అహమస్మి, 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 అహమస్మి. ఇప్పుడు కనులు మూసుకొనియే అరచేతులు, ఒక చేయిలో ఒక చేయి ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ద రైట్ హ్యాండ్ అండ్ ద థమ్స్ టచింగ్, అలా పెట్టుకున్నాం కదా రిలాక్స్డ్గా. ఇప్పుడు వాటిని భూమి వైపు ఫేస్ చేసేటట్టు అరచేతులను తొడలపై పెట్టుకుని, మోకాలి దగ్గర భూమి వైపు ఫేస్ చేసేటట్టు పెట్టుకుంటే శ్వాస లోతుగా తీసే అవకాశం వస్తుంది. హోప్ యు హ్యావ్ సెట్ లైక్ దట్. అరచేతులు మోకాలి చిప్పల దగ్గర తొడకి ఆనుకొని, అంటే కాలుకు ఆనుకొని క్రింది వైపుగా ఉన్నాయి, ఆకాశం వైపు లేవు. భుజాలు స్ట్రేట్గా ఉన్నాయి నడుముతో పాటు. ఇప్పుడు ర్యాపిడ్ బ్రీదింగ్, వేగంగా శ్వాసక్రియ. 1 ఇన్, 2 అవుట్, 1 ఇన్, 2 అవుట్. 1 అనే చెప్పేది ఎంతసేపు పడుతుందో అంతసేపు, అంత తక్కువ త్రుటిలో గాలి పూర్తిగా పీల్చుకోవడం, మళ్ళీ 2 అని చెప్పే సమయం ఎంత పడుతుందో అంతలో పూర్తిగా విడవడం. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2, both through the nose. Don't have to say 1 and 2 with your mouth. If you say, the breath interferes. So just use the timing. ఒక అంకె లెక్క పెట్టేంతసేపు డీప్ బ్రెత్, ఒక అంకె లెక్క పెట్టేంతసేపు డీప్ ఎక్స్పిరేషన్. 1 2 1 2 1 1 1 1 1 1 1 1. అలా 3 నిమిషాలు
Deep breathing with the hands facing down towards the earth and shoulders upright and straight. Let's do. One, two, one, two, one, two, one, two, one, two, one, 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 one. విశ్రాంతిగా ఉండండి. చేతులను ఎప్పటి వలనే ఒడిలో, ఎడమ చేతిలో కుడి చేయి రిలాక్స్డ్గా బొటన వ్రేళ్ళు తగిలేటట్టుగా, అరచేయి ఆకాశం వైపు ఉండేటట్టు పెట్టుకుంటాం. ఈ ర్యాపిడ్ బ్రీదింగ్ తరువాత మనము ఎరుకలో ఉంటాం. అంటే బాహ్యంగా చూడకుండా, అనిత్య దృష్టి లేకుండా, కళ్ళు మూసుకున్న మనసుతో బాహ్యంగా పోకుండా, మనసు లేని ప్రశాంతమైన అంతర్దృష్టితో, నిత్య దృష్టితో, ఎరుకతో అహమస్మి అహమస్మి అహమస్మిగా ఉంటాం. ఇప్పుడు మనసనగా ఏం లేదు, శాంతంగా ఉంది. ధ్యానం అంటే నా గురించి నేను సర్వమును తెలియుట. సర్వమును ఎందుకు? అంతర్దృష్టిలో, నిత్య దృష్టిలో సెంటర్ లేదు కదా. సెంటర్ లేకపోతే పరిధి, వృత్త పరిధి వలె పరిధి, సర్కంఫరెన్స్, పెరిఫెరీ, లిమిటేషన్ లేదు. కనుక నా గురించి నేను సర్వమును తెలుసుకుంటున్నాను. సర్వము కానిది లిమిటెడ్. నౌ ఐఎమ్ అన్లిమిటెడ్. అవధులు లేవు. అంతా తెలుసుకొనుటయే. తాను అనంతమైతే అవధి ఉండదు. అంటే
అవధి లేదు అంటే ఎంత సంపాదించినా ఆత్మజ్ఞానం ఇంకా పూర్తి అవదు. ఆత్మజ్ఞాన సముపార్జనం. సముపార్జనం అంటే వేరే ఏది ధనంలాగా ఆర్జనము కాదు. ఆత్మజ్ఞాన నిష్ఠ. ఆత్మజ్ఞాన నిష్ఠ అనేది ఎన్నాళ్ళు చెయ్యాలి? ఎప్పుడు ఆపేయచ్చు? అబ్బే, గాలి ఎన్నాళ్ళు తీసుకోవాలి? ఎప్పుడు ఆపేస్తాను? ప్రశ్న కాదు కదా. అలాగే అలాగే ఆత్మజ్ఞాన నిష్ఠ అంటే ఆత్మజ్ఞానమునందు నిలిచియుండుట. అంటే అహమస్మి, అహమస్మి, నేనుగా నిలిచియుండుట అవధి లేనిది, ఎప్పటికీ పూర్తవదు. ఈ ధ్యానంలో ధ్యానమే ఉంటుంది. గమ్యం, లక్ష్యం ఉండదు. ఎందుకు? ఆ లక్ష్యము నేనే గనుక, అహమస్మియే కనుక. ప్రయాణము అంతకంటే లేదు. ఎందుకంటే నేనుగా ఉండుటకు ప్రయాణమేముంది? లేదు. లక్ష్యము లేదు. ఉండటమే. అహమస్మి, అహమస్మి, అహమస్మి సదా భామి, అహమస్మి సదా భామి. సచ్చిత్, సచ్చిత్, కదాచిన్నాహమప్రియః. నెవర్ ఐ am away from ఆనంద. సచ్చిత్ ఆనంద, సచ్చిదానంద. అహమస్మి, అహమస్మి. ధ్యానంలో గమ్యం లేదు. ధ్యానంలో ప్రయాణం లేదు. ఈ ధ్యానము ఆత్మనిష్ట అవధులు లేవు. పూర్తవదు, పూర్తవదు. ధ్యానమనగా ప్రకృతంలో నేను నా గురించి నిరంతరంగా పరిశీలిస్తూ, శోధిస్తూ, ఓపెన్ అండ్ ఎంప్టీ మైండ్. Mind is open. It is not dull and sleeping mind. Mind is open, but it is empty, without any thoughts or actions. Empty, open, quiet. Three attributes. Such a mind is not a mind. It is mindless mind. అంటే అమనీభావము. ఏ మనసైతే థాట్లెస్, ఓపెన్, ఎంప్టీ, ట్రాంక్విల్, అది మనసు కాదు. మనసు కాని మనసు. అందులోనే చిత్, సత్ అనుభవం అవుతుంది, ప్రతిబింబిస్తుంది. నేను శాంతముగానున్నాను. పరిసరాలు, అక్కడ ఉన్న శబ్దాలు వగైరా తెలుస్తున్నాయి. నా ప్రయత్నం లేదు. దేర్ ఇస్ నో సెంటర్. చిన్న దృష్టాంతం. డార్క్ రూమ్, వెరీ డార్క్ రూమ్.
You entered. You could see nothing. You switched on the light. Everything has come into focus instantaneously. ఒకటి తరువాత ఒకటి తెలుస్తోందా? లేదు గదా! యుగపథ్ అట్ వన్స్. అన్నీ ప్రకాశమవుతున్నాయి. ఈ ప్రకాశమవుతున్న పదార్థములకు, ఆ వెలుగునకు ఏమి సంబంధము? ఆలోచించండి. అహమస్మి సదా భామి, సదా ప్రకాశ స్వరూపం. ఈ అహమస్మి సకలమును ప్రకాశింపచేస్తుంది. కానీ ఏది అహమస్మికి చెందినది కాదు. అహమస్మితో సంగము ఉన్నది కాదు. అదే ఎరుక, సాక్షి, చిత్, సచ్చిత్. దీనిలో దీపము చేసే ప్రయత్నమేమీ లేదు వస్తువులను తెలుసుకోవడానికి. దీపము వేయటమే. ఆత్మదీపము వేయనక్కరలేదు. అది ఎవర్ షైనింగ్. సహజంగానే తెలుస్తున్నాయి. శబ్దాలు పరిసరాలలో ఉన్న, దగ్గరలో, దూరంలో ఉన్న శబ్దాలు, ఒక్కొక్కసారి వాసనలు, గాలి ప్రసరిస్తోంది. స్పర్శ ద్వారా తెలుస్తోంది. ప్రయత్నము లేదు. సెంటర్ లేదు. అవధి లేదు. అంటే లక్ష్యం లేదు. అంటే శాంతంగా, ట్రాంక్విల్, క్వయట్, ఎంప్టీ, ఓపెన్. మైండ్ ఈజ్ కాల్డ్ సంస్కృత మనః, సంస్కరించబడిన మనస్సు. ఎప్పుడు ప్రశ్న వేస్తూ ఉంటాము కదా, అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఎవరు తెలుసుకుంటారు? అదిగో ఆ సంస్కృతమైన మనస్సుకు తెలుస్తుంది. సంస్కృతమైన మనస్సులో ఏమీ లేవు. నో థాట్స్, నో కల్పనస్, నో సంకల్పాస్, ఎంప్టీ, ఓపెన్, tranquil, quiet. So means what? Mind is twofold. A mind which seeks experiences, thoughts, objects, people, outside, anitya drishti. అది అహమస్మిని ఎన్నటికీ తెలుసుకోలేదు, చూడలేదు. What is the other type of mind? Nitya drishti, quiet, tranquil, empty, open, ప్రశాంతమైన మనస్సు. మనోహి ద్వివిధం ప్రోక్తం. వన్ నిత్యం అనిత్యమేవ చ. అనిత్యం జగత్ సంకల్పం, నిత్యం సర్వ వివర్జితం. నౌ అహమస్మి, అహమస్మి, అహమస్మి అనే ధ్యానాన్ని చేస్తూ 5 నిమిషాలు ప్రాణాయామం చేస్తాం. 5 minutes. What is pranayama? Not a rapid breathing.
Slow, steady, deep inhalation and breath holding. Slow, steady exhalation. In this process, no uttering of any word, no Om, no Ahamasmi, but in the mind, you think, in the tranquil mind, you think Om or Ahamasmi. That is the Nitya mind, Nitya Drishti, Antardrishti, Mudava Kannu, Jnana Netram. Okay, now 5 minutes from now, be in this quiet state, in the same body position, Sila Pratima Vale Deham, Swasa, Niyantrita Swasa, Pranayamam, deep inhalation, breath holding, complete exhalation, and mind on Ahamasmi. This mind is not the regular mind I use. This is a mind which is tranquil, quiet, shantam, empty, and open. Let us start. Ahamasmi, Ahamasmi, Ahamasmi.
అహమస్మి. ఈ నిశ్చల నిస్సంకల్ప ప్రశాంత మనస్సులో చుట్టూ ఉండే పరిసరాలు, శబ్దాలు, గాలి, స్పేసు, కూర్చున్న స్థానము, పంచభూతాలన్నీ అనుభవంలోకి వస్తున్నాయి. కానీ ప్రయత్నం లేదు. వాటంతటా అవే సహజంగా తెలుస్తూ ఉన్నాయి. ఇంద్రియ సంబంధం లేదు. ఇంద్రియాలు పనిచేయటం లేదు. ఏ ఇంద్రియ సంబంధమైన ఇన్నర్ మూమెంట్స్ ఆర్ మనోవృత్తులు లేవు. మనస్సు నుండి వచ్చే కర్మేంద్రియాలకు పోయే ఆర్డర్లు, క్రియలు లేవు. అన్నీ తెలుస్తున్నాయి. కానీ తెలిసేవాడు ఎవరూ లేరు. నో సెంటర్. దేని గురించి సంకల్పించుట లేదు, ఆలోచించుట లేదు. వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడికక్కడే అన్నీ బయట జరిగిపోతున్నాయి, ఉన్నాయి, మారుతున్నాయి. కానీ నా మనసు కాదు, మనసు లేని మనసు వాటిని తెలుస్తున్నాను. నిర్లిప్తంగా, శాంతంగా, ఓపెన్గా, క్వయట్గా, ఎంటీగా అహమస్మిని మాత్రమే ప్రతిబింబిస్తూ ఎరుకగా తెలుస్తోంది. అనగా సంకల్పాలు ఏవీ లేవు. అహమస్మి, 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 అహమస్మి. అహమస్మి, 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 అహమస్మి. సదా భామి, సదా భామి, సదా భామి, సదా ప్రకాశము. అహమస్మి, నేను ఉన్నాను. సదా భామి, నేను తెలియచున్నాను. అహమస్మి, సదా భామి, అహమస్మి, సదా భామి, నేను ఉన్నాను. సదా భామి, అహమస్మి, నేను ఉన్నాను. అహమస్మి, 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 అహమస్మి. ఇటువంటి సంస్కరించబడినటువంటి మనస్సు శాస్త్ర శ్రవణము, గురూపదేశము, సాధన, నిధిధ్యాసన అనే విధంగా సాధించుకోవాలి. ఇదే చిత్తవృత్తి నిరోధము. ఇదే చిత్తవృత్తి నిరోధము. ప్రయత్నం లేకుండా అవేర్నెస్, ప్యూర్ అవేర్నెస్, ఆ వివేకాన్ని గమనించాలి. విశ్రాంతిగా కూర్చోండి. కనులను మెల్లగా తెరవాలి. అహమస్మి, 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 అహమస్మి. శివోహం, 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 శివోహం. శాంతోహం, శివోహం, సోహం, సోహం. శాంతోహం, చిదోహం, శివోహం, చిదోహం,
స్వస్తి.